హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు తెలంగాణ నుంచి హైకోర్టు ఉద్యోగాలు అయితేనేమి మరియు డిస్ట్రిక్ట్ కోర్టులకు అయితేనేమి భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మరి ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడున్నాయి, అవన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా చూడబోతున్నాం. మరి ఎవరైతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి అయితేనేమి తెలంగాణ జిల్లాలకు అయితేనేమి పోస్ట్ పడ్డాయో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరూ కూడా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి అత్యద్భుతమైన కోర్స్ అందుబాటులో ఉందన్నమాట. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది, లింక్ని క్లిక్ చేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కోర్స్ నచ్చితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అన్ని రకాలుగా సిలబస్ ఏమైతే ఉందో సిలబస్ అనుగుణంగా కంప్లీట్ క్లాసెస్ అయితేనేమి కంప్లీట్ ఎగ్జామినేషన్స్ అయితేనే మీకు నిర్వహించడం జరుగుతుంది, అది తక్కువ ధరకే. సో మరి డీటెయిల్స్కి పోయినట్లయితే మరి ఇక్కడ మనకు అన్ని రకాల పోస్టులు, నాన్ టెక్నికల్ పోస్టులు అయితేనేమి టెక్నికల్ జాబ్స్ అయితేనేమి హైకోర్టు జాబ్స్ అయితే పడడం జరిగింది. మీకు ఇక నాన్ టెక్నికల్ పోస్టుల్లో మొత్తం 1277 వేకెన్సీ రావడం జరిగింది. ఓకే, అందులో చూస్తే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఎగ్జామినర్ ఉద్యోగాలు, మరి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు ఉన్నాయి. మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఏప్రిల్ 2025 చేయడం జరిగింది తప్పితే ఎగ్జాక్ట్ డేట్ విధంగా ఇవ్వలేదు. మనకు కంప్లీట్గా మనకు అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఉంటుంది అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ కూడా క్లియర్ కట్గా ఇస్తారు. మరి గతంలో బేస్ చేసుకొని మరి సిలబస్ కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వీడియోలో. ఇప్పటికైతే మాత్రం జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 2025లో ఉంది. మరి గతంలో అయితే ఏజ్ అనేది చాలా తక్కువ ఉంది. తెలంగాణలో ఓన్లీ కేవలం 34 ఇయర్స్ మాత్రమే ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం 42 వరకు ఉందన్నమాట. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ యువత కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలకు మా యొక్క ఏజ్ కూడా ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే ఏజ్ పెంచాలి అని ఒక డిమాండ్ అయితే ఉంది. మరి ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టు దీని మీద ఆలోచించి ఏజ్ పెంచడానికి ట్రై చేస్తే బాగుంటుందనేసి అందరూ కోరుకుంటున్నారు. మరి చూద్దాం. అదే మాదిరిగా టెక్నికల్ పోస్ట్ చూసినట్టయితే 184 జాబ్స్ ఉన్నాయండి. టోటల్గా 184 జాబ్స్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ టెక్నికల్ జాబ్స్ ఏంటంటే మనకు స్టెనోగ్రాఫరు గ్రేడ్ 3 అనమాట, అదేవిధంగా కాపీస్టు, టైపిస్ట్ ఉంటాయన్నమాట. ఈ రెండే మనకు ఉండే ఇక్కడ. ఓకే, స్టెనోగ్రాఫరు మరియు కాపీస్ట్ ఉంది. ఇవి మనకు టెక్నికల్ జాబ్స్ పరంగా మనకు ఉన్నటువంటివి. ఇవి ఎక్కడ మనకు ఇవి కూడా డిస్ట్రిక్ట్ కోర్టులలో ఉన్నాయి. మొత్తం ఖాళీల సంఖ్య 111 ఉంది. 111. దీని యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్ 2025లో ఉంది. దీని ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్ 2025 నాడు మనకి ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. మరి ఎగ్జాక్ట్ డేట్ మనకి మొత్తానికి అయితే మాత్రం టైం బాగానే ఇచ్చారు మనకు. మరి హైకోర్టు ఎక్స్క్లూజివ్లీ ఫర్ హైకోర్టు సంబంధించినట్టయితే ఎక్స్క్లూజివ్లీ ఫర్ హైకోర్టు సంబంధించి మొత్తం ఖాళీలు 212 ఉన్నాయి. 212 జాబ్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా మంచి నెంబర్. దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే కోర్టు మాస్టర్ ఉద్యోగాలు ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నాయి, అసిస్టెంట్ ఉద్యోగాలు, అదేవిధంగా ఎగ్జామినర్ ఉద్యోగాలు, టైపిస్టు, సిస్టమ్ అసిస్టెంటు, ఆఫీస్ సబార్డినేటు, ఇవన్నీ కూడా మనకు హైకోర్టుకు. ఇవి వచ్చేసి జిల్లా కోర్టులు అంటే సబార్డినేట్ కోర్టులలో ఉన్నటువంటివి 1277, 184 ప్లస్ 212 ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. సో దీనికి ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 2025 నాడు ఉండబోతూ ఉంది. అంటే ఇక్కడ నాన్ టెక్నికల్ జాబ్స్ అయినటువంటి జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినర్ సంబంధించివి ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క హైకోర్టు సంబంధించి అన్ని రకాల ఉద్యోగాలకు ఏప్రిల్ ఉంటుంది. తర్వాత జూన్లో వచ్చేసి మనకు టెక్నికల్ ఉంటుంది. మరి ఇంపార్టెంట్ డేట్ చూసినట్టయితే మనకి ఇక నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే జనవరి 2వ తేదీ వచ్చింది. మనకు జనవరి 2 మనకు నోటీసు రావడం జరిగింది. మరి స్టార్ట్ డేట్ ఎప్పుడంటే మనం 8 జనవరి 2025 నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఆ లోపలికల్లా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితేనేమి, సిలబస్ అయితేనేమి, మరియు ఎగ్జామ్ డేట్స్ అయితేనేమి, సెలక్షన్ ఇవన్నీ కంప్లీట్ వస్తాయి. బట్ కాకపోతే ఆల్రెడీ మనకు 2023లో కూడా జరిగింది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మనం గెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియో మనం చేద్దాం జరుగుతుంది. మరి దీనికి లాస్ట్ డేట్ ఏమంటే 31 జనవరి 2025 అన్ని రకాల వాటికి. ఇవి వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్. మరి వీటిలో కూడా ఆల్రెడీ ఈ యొక్క హైకోర్టులలో కానీ జిల్లా కోర్టులో కానీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ చేస్తూ కొందరు ఉంటారు. సో వాళ్ళకి ఏమంటే స్టార్ట్ డేట్ వాళ్ళకి ఎప్పుడంటే ఫిబ్రవరి 2, 2025 నుంచి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 25 ఫిబ్రవరి 2025. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్లో రెగ్యులర్ కాకుండా కాంట్రాక్టువల్ బేస్ వచ్చే అప్లై జాబ్ చేస్తుంటారు కదా వాళ్ళకు ఈ యొక్క డేట్స్, ఇది రెగ్యులర్ డేట్స్ అనమాట. సో మనకు ముఖ్యం కలిసి ఈ యొక్క రెగ్యులర్ డేట్స్ అనమాట. అయితే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్గా బేస్డ్ ఆన్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని మనకు సెలక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, 2 జనరల్ నాలెడ్జ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముఖ్యంగా 40 క్వశ్చన్స్ ఉంటాయి.
జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది గతంలో జరిగినటువంటిది. అంటే మొత్తానికి అయితే మాత్రం ఈ రెండే ఉంటాయి. అంటే ఇక్కడ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్. చాలామంది ఇంగ్లీష్ అనుకుంటామంటే ఇంగ్లీష్ అనేది నాకు కష్టంగా ఉంటుంది, నాకు ఇంగ్లీష్ రాదు, నేను పల్లెటూరు వాళ్ళను, నాకు ఇంగ్లీష్ అని అనుకుంటారు. అది పక్కన పెట్టేసండి. మనకు సమయం ఇంకా 4 నెలలు, మినిమం 4 నెలలు ఉంది. సో ఇక 4 నెలల్లో రెగ్యులర్గా డైలీ మనం మినిమం 6 to 8 అవర్స్ చదివినా కూడా ఈజీగా మనం ఎగ్జామ్ క్రాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి నెంబర్ అని భావించండి. ఇప్పటికి చాలా జాబ్స్ మనకు వచ్చిన తెలంగాణలో. ఇవి కాకుండా ఎవరి విధంగా జాబ్స్ రాలేదో మీరు నిరుత్సాహపడుకోకుండా ఆ యొక్క ప్రిపరేషన్ను ఇక్కడ కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. కాకపోతే అక్కడ మనకు మనకు టీజీపీఎస్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మనకి ఇంగ్లీష్ అనేది ఉంది కాబట్టి మీరు దాన్ని ప్రిపేర్ అయింటారు కాబట్టి దానికి కొంచెం మీరు మెరుగులు దిద్దుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్కువ అడిగేది ఏమంటే మనకు వొకాబులరీ బేస్ ఉంటాయి. సినానిమ్స్, ఆంటోనిమ్స్, వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, స్పెల్లింగ్ చెక్, కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, తర్వాత గ్రామర్. సో ఎక్కువ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు వొకాబులరీ మీద బాగా పట్టు పెట్టుకోండి. సో జీకే కూడా మనకు డెప్త్ ఏం జీకే ఉండదండి. సో ఇక్కడ గ్రూప్స్ లెవెల్లో, సివిల్స్ లెవెల్లో ఉండదు మనకు. అంతా కూడా కామన్గా రైల్వే అండ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఏ విధంగా అయితే ఉంటుందో సో అదే లెవెల్లోనే మనకు ఉంటుంది. కాబట్టి వర్రీకలం అవసరం లేదు. అన్నీ కూడా లేఅవుట్సే ఉంటాయి. బాగా ప్రిపేర్ కండి. ఎగ్జామినేషన్స్, మార్క్ టెస్ట్ బాగా ఎగ్జామ్ రాయండి, బాగా రివిజన్ చేసుకోండి, స్ట్రాటజీకి బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. దీనికి సంబంధించినటువంటి కోర్సు మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ నందు లభిస్తుంది. ఇక్కడ మీకు 100కు పైన ఎగ్జామ్స్ పెడుతున్నాం. సో గతంలో కూడా చాలామంది మన టెస్ట్ సిరీస్ పెట్టడం జరిపినప్పుడు చాలామంది టెస్ట్ సిరీస్ బాగా ఉపయోగించుకొని చాలా జాబ్స్ కూడా పొందడం జరిగిందనమాట. సో కాబట్టి మీకు ఏ డౌట్స్ కూడా మనకి నెంబర్ డౌట్స్ కొరకు 8688080880 మీకు కాల్ చేయండి. దీని యొక్క కోర్స్ యొక్క ఫీజు ఎంత ఉందంటే ఇక 1000 కోర్సు ఇప్పుడు దీని ఆఫర్ సందర్భంగా మీకు కేవలం 9కే కోర్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మీకు ఎగ్జామినేషన్ వరకు ఇప్పుడుండే వీడియోసే కాదండి, ఇప్పుడు వీడియోస్తో పాటుగా మీకు ఎగ్జామినేషన్ వరకు ప్రతిరోజు మీకు వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి, రివిజన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు వర్రీకలం అవసరం లేదు. ఇప్పుడు వీడియోస్ కొన్నే ఉన్నాయి కదా అని అనుకోవద్దండి. ఇప్పుడు వచ్చేసి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇక మీద ప్రతిరోజు మీకు వీడియోస్ అప్లోడ్ జరుగుతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఉంటుంది, తెలంగాణ మీద స్పెషల్ బిట్స్ మీకు ఉంటాయి, ఇంగ్లీష్ మీద అత్యద్భుతంగా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకునే విధానంలో వర్డ్ పవర్ అయితేనేమి, దాంట్లో వర్డ్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా ఆరిజిన్ అయింది, ఏ విధంగా అయితే ఎట్లా ఉంటుంది, సో వాటితో పాటుగా వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సులభంగా అర్థమయ్యే విధంగా మీకు ఇక్కడ వివరించడం జరుగుతుందన్నమాట. సో మీకు కోర్స్ నచ్చితే ఖచ్చితంగా మనకి కోర్సు మీరు పర్చేజ్ చేసుకొని మీరు హ్యాపీగా మీ యొక్క జాబ్కు మెరుగులు దిద్దుకోవచ్చు అన్నమాట. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.